హాయ్ అండి, ఎల్ఎస్ కిచెన్కి స్వాగతం. మునగాకండి. ఈ మునగాకుతో ఈరోజు మనం మునగాకు పప్పు చేసుకోబోతున్నాం. ముందుగా ఈ మునగాకుని కాడలు లేకుండా ఆకంతా దూచేసుకొని నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్నాక మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. కందిపప్పు చిన్న గ్లాసు కందిపప్పు వేసానండి. ఇది చక్కగా కమ్మగా సువాసన వచ్చేంత వరకు వేయించుకొని వేగిపోయిందండి. కడిగేసుకుందాం పప్పుని. పప్పు శుభ్రంగా కడిగేసి చిన్న కుక్కర్లో వేసాను. ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఒక చిన్న ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు పప్పులో వేసేసి, ఒక చిన్నవి 2 టమాటాలండి, మీడియం సైజు టమాటాలు, అవి కూడా వేసేసుకుందాం. కొద్దిగా చింతపండు ఒక సైడ్కి పెట్టుకోవాలండి. చింతపండు లేకపోతే పప్పు ఉడకదు. ఒక సైడ్కి పెట్టుకున్నామంటే పప్పు అంతా ప్రాపర్లీగా చక్కగా ఉడుకుతుందన్నమాట. కొంచెం పసుపు, కొంచెం కారం, అవన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు చక్కగా మూత పెట్టేసుకొని ఒక్క విజిల్ వచ్చేంత వరకు మనం పప్పుని ఉడకబెట్టుకుందామండి. ఇదిగోనండి, పప్పు చక్కగా ఉడికిపోయింది కదా. ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకొని చక్కగా ఉడికిపోయింది పప్పు. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. పప్పు ఒక స్పూన్ నూనె వేసాను, ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. పప్పులోకి నెయ్యి తాలింపు బాగుంటుంది కదా. ముందుగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, 4 వెల్లుల్లి రెమ్మలు, 2 ఎండుమిర్చి, కరివేపాకు. చక్కగా వేగినాయి కదా, మునగాకు వేసేస్తాం. ఆకు చక్కగా మగ్గిపోయిందండి. మనకు పప్పులో ఉడకబెట్టుకునేటప్పుడు వేసుకునే దానికన్నా ఇలా నూనెలో వేగితే తాలింపులో మంచి ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది. కొద్దిగా మనం ఇంగువ వేసుకుందాం. కొద్దిగా చిటికెడు ఇంగువ. అయిపోయింది, వేగిపోయింది. ఇప్పుడు పప్పు వేసేసుకుందాం ఇందులో. ఇప్పుడు ఈ పప్పు ఇందులో వేసేసుకుందాం. మనకి పప్పులో వేసేసి ఉడకబెట్టేసుకోవచ్చండి మునగాకు. కాకపోతే అలా కన్నా ఇలా వేస్తే మనకి ఆకు ఫ్లేవర్ బాగుంటుంది, పసర వాసన అనేది రాదనమాట ఆయిల్లో వేగితే. కొంచెం ఉప్పు సారలేదు, ఉప్పు వేసానండి. ఇది కొంచెం మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. ఉడికితే అయిపోయినట్టు. ఇదిగోనండి, మునగాకు పప్పు రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేద్దాం. చూసారా ఎంత బాగా వచ్చిందో. సూపర్ సూపర్ టేస్టీగా ఉందండి. ఉప్పు చూశాను, అన్నీ చక్కగా పర్ఫెక్ట్గా సరిపోయాయి. సూపర్ ఉందండి పప్పు. ఇలా వండుకోండి మునగాకు పప్పు, చాలా చాలా టేస్టీగా ఉంది. సరే ఎంత బాగా వచ్చిందో మునగాకు పప్పు. సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ. నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇదిగోనండి, చికెన్ ఫ్రై, మునగాకు పప్పు అయిపోయింది కదా. ఈ పక్క చికెన్ ఫ్రై వేగుతుంది. పప్పుకి కాంబినేషన్ అన్నమాట ఈ చికెన్ ఫ్రై. ఇదిగోనండి చికెన్ ఫ్రై. మునగాకు పప్పు, చికెన్ ఫ్రై సూపర్ కదా. వేడి వేడి అన్నంలోకి
రండి ఇప్పుడు అన్నము పప్పు ఈ చికెన్ వేసుకుందాం, ఎట్లా తిందామో చూద్దాం. సూపర్ అదిరిపోతుందండి. ఇదిగోనండి పప్పు. ముందు పప్పు వేసుకోవాలి కదా, ఏదో ఒక కర్రీ వేసుకోవాలి, రైస్ ఉట్టుగా పెట్టుకోకూడదు. ఇదేమో కినోవా, కొద్దిగా రైసు, కొంచెం కందిపప్పు వేసి వండిన రైస్ అండి ఇది. ఈ రైస్ పెట్టుకుందాం. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై. అదిగోనండి చూసారా, మన మునగాకు పప్పు, కినోవా రైస్, చికెన్, ఉల్లిపాయ, నిమ్మకాయ, క్యారెట్, సూపర్ కదా. ఇప్పుడు ఈ రైస్లోకి, పప్పులోకి కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. నెయ్యి తాలింపు వేసిందే పప్పు, కాకపోతే కొంచెం వేసుకుంటే ఇంకా టేస్ట్ అన్నమాట. ఇప్పుడు ఈ వేడి వేడి రైస్లోకి ఈ పప్పు కలుపుకొని, సూపర్ కదా. వేడి వేడి రైస్, వేడి వేడి పప్పు, వేడి వేడి చికెను, అంతకంటే ఏం కావాలండి జీవితానికి. ఏదైనా చక్కగా వేడి వేడిగా తినేలాగా వండుకోండి. ఇందులోకి చిన్న చికెన్ ముక్క పెట్టుకొని ఒక ముద్ద తింటే ఉంటుందండి. అబ్బాబ్బాబ్బా, అదిరిపోయిందండి పప్పు. చాలా చాలా బాగుంది. ఆ చికెన్ ఎందుకు పనికి వస్తుందండి పప్పు ముందు, చికెన్ కన్నా పప్పు బాగుంది, చాలా చాలా బాగుంది. నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. పప్పు చాలా బాగుందండి. థ్యాంక్ యూ.